దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ జై భీమ్ జై బాపూజీ జై సంవిధాన్ అనే కార్యక్రమం నిర్వహిస్తుంది. అందులో భాగంగా భారత రాజ్యాంగం ఏర్పడి నేటికి 75 సంవత్సరాలు పూర్తయింది. 75 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం చేపట్టింది. మనతో మాట్లాడేందుకు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఉన్నారు. వారు చెప్పండి, కాంగ్రెస్ పార్టీ ఏదైతే జై భీమ్ జై బాపూజీ జై సంవిధాన్ కార్యక్రమం చేపట్టింది, అసలు ఏంటి దీని ముఖ్య ఉద్దేశం? ముఖ్య ఉద్దేశము మన జాతిపిత మహాత్మా గాంధీ గారి ఆశయాలను కాపాడడము, అదేవిధంగా మరి మన రాజ్యాంగాన్ని రచించినటువంటి ప్రపంచ మేధావి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని కాపాడడము, వాళ్ళ ఆశయాలను కాపాడడము. ఇవాళ 11 సంవత్సరాల నుండి మోడీ గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మొత్తం రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి మరి రాజ్యాంగాన్ని మారుస్తాం, కుల మతాల వారిగా మరి దేశాన్ని విభజిస్తామనే మరి హింసతోని రాజ్యాంగాన్ని మనం ఇచ్చేస్తామని మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని అడ్డుకోవడానికి ఇవాళ భారతదేశం వ్యాప్తంగా మరి ఏఐసిసి నిర్ణయం మేరకు ప్రతి గ్రామంలో మరి జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని ప్రజలకు లోపల అవేర్నెస్ తీసుకురావడానికి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ కార్యక్రమానికి 75 సంవత్సరాలు పూర్తయింది. భారత రాజ్యాంగ పరిరక్షణ కోసమే కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమం చేపట్టింది. ఇప్పుడు ప్రపంచంలో దేశాలన్నిటికంటే భారత రాజ్యాంగం చాలా గొప్పది. ఇది ప్రజాస్వామ్య దేశం. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో 75 సంవత్సరాలలో ఏ మాత్రం అవకతవకలు లేకుండా సంపూర్ణంగా విజయం సాధించినటువంటి దేశం ఈ భారతదేశం. కాబట్టి ఇవాళ ఆ రాజ్యాంగం చాలా గొప్పది. సో ఇలాంటి రాజ్యాంగం ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేదు. సో ఇవాళ దానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి. సమానత్వం అన్నాం, సమాన హక్కులు అన్నాం. మరి ఇప్పుడు రాజ్యాంగ వ్యవస్థలు ఉన్నాయి కొన్ని. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ, అదేవిధంగా ఇవాళ పార్లమెంటరీ వ్యవస్థ కానీ, అదేవిధంగా ఇంకా సుప్రీంకోర్టు వ్యవస్థ కానీ, ఇవన్నిటి కూడా మీడియా వైజ్ కూడా ఇప్పుడు జర్నలిజం ఇవన్నీ కూడా మరి 4 స్తంభాలైనటువంటి ప్రజాస్వామ్యాన్ని మొత్తం కూడా ఇవాళ కూని చేసి మరి రాజ్యాంగాన్ని మొత్తం మార్చి మరి అంటే ఏక ఛత్రాధిపతంగా నడిపిస్తామని అంటే దాన్ని తప్పకుండా తిప్పికొడతాం. ఇంకా 100 సంవత్సరాలు కానివ్వండి, బాపూజీ యొక్క ఆశయాలు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు మన భారత రాజ్యాంగం పట్ల ఉన్నటువంటి అంశాలని పరిరక్షించుకుంటామని చెప్పి సందర్భంగా ముఖ్యంగా మన బాపూజీ ఏదైతే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలని కూడా బాపూజీ అడుగుజాడలో నడుస్తున్న పరిస్థితి. ముఖ్యంగా నెల్సన్ మండేలా లాంటి నేతలు కూడా మన బాపూజీ అంటే నడిచిన పరిస్థితి. మహాత్మా గాంధీ గారు జరిపినటువంటి ఏది స్వతంత్ర ఉద్యమము అదొక ప్రపంచ చరిత్రలోనే గొప్పది. ఇవాళ మహాత్మా గాంధీ గారు ఒక అంతర్జాతీయ లీడరు, చాలా దేశాలను ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి వ్యక్తి. ఇవాళ గాంధీజీ సిద్ధాంతాలను అన్ని ప్రపంచ దేశాలు కూడా ఆచరిస్తున్నటువంటి సందర్భము. ఆయన 2 చెప్పాడు, ఒకటి అహింస, ఇంకోటి సత్యాగ్రహము. ఈ 2 అంశాలు ఇప్పటికి కూడా అనుగణలో ఉన్నాయి. చాలా ప్రపంచ దేశాలలో చాలా ఉద్యమాలు కూడా జరిగినాయి. సో బాపూజీ యొక్క ఆలోచన విధానాలు ఇంకా 100 సంవత్సరాలైనా పోవు. అదేవిధంగా మరి అంబేద్కర్ గారు ఆశయాలు కానీ మరి వాళ్ళు రచించినటువంటి రాజ్యాంగం కూడా చాలా గొప్పదని చెప్పి మేము చెప్తాము. కొత్తగా చూసుకోవచ్చు, కాంగ్రెస్ పార్టీ ఏదైతే జై సంవిధాన్ అనే కార్యక్రమం చేస్తే దీనికి అందరికి సంబంధించి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలన్నీ కూడా గాంధీజీ వైపు చూస్తే, భారత రాజ్యాంగం వైపు ప్రపంచ దేశాలన్నీ కూడా చూస్తే 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే దిశగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఈ ప్రయత్నం చేసింది. దీంట్లో భాగంగా నిజామాబాద్ రూరల్లో ఈ రోజు కార్యక్రమం నిర్వహిస్తుందని చెప్పి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి చెప్తున్న పరిస్థితి. ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ అజిమ్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.